ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక కౌరవుల జననం. కుంతికి ధర్మరాజు జన్మించాడనే వార్తను విన్న గాంధారి బాధపడి తాను గర్భం దాల్చి ఇంతకాలమైనా పిల్లలు కలగలేదని ఈర్ష్య అసూయాలతో గర్భాన్ని కొట్టుకుంటుంది. దానితో గర్భస్రావం అవుతుంది. అది తెలిసి వ్యాసుడు గాంధారిని చూడ్డానికి వచ్చి ఆమె గర్భం నుండి పడిన మాంసపు ముద్దలను నీటిలో కడిగించి గాంధారి కోరికతో 100 భాగాలు చేసి కుండలో పెట్టించి వెళ్ళిపోతాడు. అలా పెట్టిన సంవత్సరానికి ఆ కుండల నుండి ఒక బాలుడు ఉద్భవిస్తాడు. భీముడు పుట్టిన రోజునే జన్మిస్తాడు. వీడికి దుర్యోధనుడు అని పేరు పెడతారు. భీముడు పుట్టిన వెంటనే అక్కడ శుభసూచకాలు కనిపిస్తాయి. దుర్యోధనుడు పుట్టిన వెంటనే ఇక్కడ దుశ్శకునాలు కలిగిస్తాయి. ఈ విధంగా దుర్యోధనుని తర్వాత ఒక్కొక్కరుగా ప్రతి కుండలో నుండి ఒక్కొక్క బాలుడు ఉద్భవిస్తాడు. ఆఖరి కుండ నుండి మాత్రం బాలిక పుడుతుంది. ఆ 100 కుమారులకు ఒక్క కుమార్తె ధృతరాష్ట్రుడి సంతానం కనుక వీరికి ధార్తరాష్ట్రులనే పేరు వస్తుంది. కురువంశపు తరపున ధృతరాష్ట్రుడే రాజు కనుక ఆయన వారసులుగా ఆ 100 మందిని కౌరవులని కూడా పిలిచేవారు. స్వస్తి.